అని అంటే ఒక రాష్ట్రంలో విధాన పరిషత్తుని ఏర్పాటు చేసుకోవాలన్నా రద్దు చేయాలన్నా కూడా ఆ రాష్ట్ర విధాన సభ పైనే ఆధారపడి ఉంటుంది. అదే విషయాన్ని 169లో రాశాం. ఆ రాష్ట్రం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటది. ఆ రాష్ట్రంలో విధాన పరిషత్ ఉండాలా వద్దా అనేటటువంటి అంశాన్ని ఆ రాష్ట్రం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటది. కాబట్టి మనకు దాన్ని మీకు క్లారిటీ ఉండాల్సింది ఏంటంటే మన దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఓకేనా? 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో విధాన సభలు ఉన్నాయి. అంటే మొత్తం భారతదేశంలో ఉన్న విధాన సభలు ఎన్ని? ఎన్ని విధాన సభలు ఉన్నాయి మొత్తం అంటే 31 విధాన సభలు ఉన్నవి. 31 విధాన సభలు ఉన్నవి. ఎందుకంటే 28 రాష్ట్రాల్లో 28 విధాన సభలు ఉన్నాయి, ప్లస్ 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో విధాన సభలు ఉన్నవి. మొత్తం విధాన సభ సభ్యుల సంఖ్య ఎన్ని? 31. కారణం 28 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నాయి. దీంట్లో అతిపెద్ద విధాన సభ ఏది? భారతదేశంలో అతిపెద్ద విధాన సభ, మన దేశంలో అతిపెద్ద విధాన సభ ఏది? ఉత్తరప్రదేశ్. ఒకవేళ మిమ్మల్ని మన దేశంలో అతి చిన్న విధాన సభ ఏదంటే ఏం చెప్తారు? అతి చిన్న విధాన సభ అంటే ఏం చెప్తారు? ఏ విధాన సభ? పుదుచ్చేరి. ఎందుకంటే ఇక్కడ 30 మంది సభ్యులు ఉన్నారు. పుదుచ్చేరి అంటే ఇక్కడ 30 మంది సభ్యులు ఉన్నారు. ఒకవేళ ఏ రాష్ట్రం అతి చిన్న రాష్ట్రము అనే పదాన్ని వాడితే మీరు పెట్టినా సరే కరెక్ట్, సిక్కిం వస్తుంది. భారతదేశంలో అతి చిన్న విధాన సభను కలిగి ఉన్న రాష్ట్రం ఏదంటే సిక్కిమే. 32 కరెక్టే. కానీ అతి చిన్న విధాన సభ, అతి తక్కువ మంది సభ్యులను కలిగి ఉన్న విధాన సభ ఏదంటే పుదుచ్చేరి. అతి ఎక్కువ మంది విధాన సభ సభ్యులను కలిగి ఉన్నటువంటిదంటే యూపీ. ఇది మీరు ఐడియా ఉంచుకోవాల్సింది. ఓకేనా? సో భారతదేశంలో ఎన్ని విధాన సభలు ఉన్నాయంటే 31 ఉన్నవి. అతి పెద్ద విధాన సభ అంటే 403 ఉత్తరప్రదేశ్. అతి చిన్నదంటే పుదుచ్చేరి. అతి చిన్న రాష్ట్రం ఏదంటే మాత్రం సిక్కిం రాష్ట్రం. ఇవి మీకు క్లారిటీ ఉండాల్సినటువంటి అంశాలు. రైటా? అయితే ప్రతి రాష్ట్రంలో ఏ సభ ఉంటుంది? ఇప్పుడు నేను రాసిన దాని ప్రకారం, మీకు అర్థమైన దాని ప్రకారం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయంటే ప్రతి రాష్ట్రంలో ఏ సభ తప్పనిసరిగా ఉంటది? విధాన సభ. ఎందుకంటే విధాన సభ ఎవరి చేత ఎన్నుకోబడుతుంది? విధాన సభ ఎవరి చేత ఎన్నుకోబడుతుంది? ప్రజల చేత ఎన్నుకోబడుతుంది. కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడిన విధాన సభ ద్వారానే ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఇక్కడ అంశం నేను అందుకనే మీకు ఇంతమంది క్లారిటీ వచ్చిందో రాలేదు నాకు తెలియదు. ప్రతి రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఒక ప్రభుత్వం ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. ప్రతి రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం అనేది దేని ద్వారా ఏర్పడుతుంది? రాష్ట్ర ప్రభుత్వం అనేది దేని ద్వారా ఏర్పడుతుంది? విధాన సభ. ప్రతి రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఓ రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే విధాన సభ ఉండాలి. ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, అది ఏర్పాటు కావాలంటే విధాన సభ ఉండాలి. కాబట్టి ప్రతి రాష్ట్రంలో విధాన సభ తప్పనిసరిగా ఉండాలి. మరి ఏ సభ విషయంలో ఆప్షన్ అంటే విధాన పరిషత్తులు. ఎందుకని? మరి భారతదేశంలో విధాన పరిషత్తులు 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నవి. 6 రాష్ట్రాల్లో మాత్రమే విధాన పరిషత్తులు కలవు. 6 రాష్ట్రాల్లో మాత్రమే విధాన పరిషత్తులు కలవు. ఇక్కడ మీరు 6 రాష్ట్రాల్లో మాత్రమే విధాన పరిషత్తులు ఉన్నాయి. ఏంటి వారి రాష్ట్రాలు అంటే చూసుకోండి. ఏంటి వారి రాష్ట్రాలు అంటే ఏపీ, 2 తెలంగాణ, 3 కర్ణాటక, 4 మహారాష్ట్ర, 5 ఉత్తరప్రదేశ్, 6 బీహార్. బహుశా మీరు ఇవాళ ఈనాడు పేపరు చూసుకొని ఉన్నట్లయితే మరి మీకు ఐడియా ఉండొచ్చు. ఎవరో బెటర్ రైట్, యువర్ రైట్. ఆ రాష్ట్రం అంటే తీర్మానం చేసింది ఏమని?
పశ్చిమ బెంగాల్లో విధాన పరిషత్ కావాలని తీర్మానం చేసింది. గతంలో బెంగాల్లో ఉంది, రద్దు చేసినారు, మళ్ళీ ఇప్పుడు ఏర్పాటు కావాలనుకుంటున్నారు. గతంలో అస్సాంలో ఉంది, రద్దు చేసినారు, ఇప్పుడు మళ్ళీ ఏర్పాటు కావాలని తీర్మానం చేసి కేంద్రానికి చెప్పారు. అంటే మీకు ఇప్పుడు మనం సరే నిన్న ఇవాళ మనం ఆమె తీర్మానం చేస్తుందని కలగాని మన పాట అని చెప్పలేదు, మన పాట మనం చెప్పుకుంటున్నాం. సందర్భం వచ్చింది కాబట్టి మీకు కూడా క్లారిటీ ఉంటది అనేది నేను దానికోసమే ఆలోచన. ఓకేనా? కాబట్టి ఇది మీకు 6 రాష్ట్రాల్లో విధాన పరిషత్తులు మాత్రమే ఉన్నాయి. అంటే విధాన పరిషత్తుల ఏర్పాటు కావాలా వద్దనేది వెస్ట్ బెంగాల్ చేసిన తీర్మానాన్ని అనుసరించి మీకు కూడా అర్థం కావాలి. అంటే వారు రాష్ట్రం ఉంచాలనుకుంటే ఏర్పాటు చేసుకోవాలంటే ఏర్పాటు చేసుకోవచ్చు, వద్దనుకుంటే దాన్ని రద్దు చేసే అవకాశం కూడా ఉంటది. ఇక అది వచ్చిందా రాలేదు, ఇక అది రాజకీయ విషయం, అది మనకు తెలిసిన విషయం. కాబట్టి రాష్ట్రాలలో విధాన పరిషత్తులు అనేవి ఆప్షన్, రాష్ట్రాల్లో విధాన సభలు కంపల్షన్. ఇట్ ఈస్ కంపల్షన్, ఇట్ ఈస్ ఆప్షన్. కాబట్టి 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నది. ఏర్పాటును రద్దు గురించి తెలియజేసే అధికరణ 169 అధికరణ. ఏర్పాటుని మరియు రద్దును గురించి తెలియజేసేటటువంటి అధికరణ 169 అధికరణ. ఏర్పాటు చేయాలన్నా అదే, రద్దు చేయాలన్నా కూడా అదే. ఓకే ఏంది? రాజస్థాన్, అస్సాం కూడా చేసింది కదా, నువ్వు ఏర్పాటు చేసి శ్రావణం నువ్వు ఏర్పాటు చేసి, శ్రావణ్ కుమార్ నువ్వు ఏర్పాటు చేసి, ఇంతవరకు పార్లమెంట్ తీర్మానం చేసి ఏర్పాటు చేయలేదు, నువ్వు ఏర్పాటు చేసి నువ్వు చెప్తే అయినట్టే, కరెక్ట్, నువ్వు చెప్తే అయినట్టే, అక్కడ ఉన్నట్టే లెక్క. ఇక లేదేముందా, నేనేదో పాఠం చెప్తున్నాను, తెలుసో తెలియక పాఠం చెప్తున్నాను. ఏర్పాటు చేయాలని తీర్మానం చేసి పంపారు అనుకున్నావు, కానీ ఏర్పాటు చేసింది కదా అంటున్నావు కదా, నువ్వు ఏర్పాటు చేస్తే చేసేయి, దానికి ఏముంటుందా, మాకు తెలియదు కదా, అందుకోసమే నువ్వు ఏర్పాటు చేసి. ఓకే, నెక్స్ట్ మరి విధాన పరిషత్ అనేది ఎలా నిర్మాణం జరుగుతుంది అంటే, విధాన పరిషత్తుకు సంబంధించిన మీకు కొన్ని అంశాలు తెలిసి ఉండాలి. విధాన పరిషత్తులో కనిష్ట సభ్యుల సంఖ్య 40కి తగ్గకుండా ఉండాలి. అదేవిధంగా గరిష్ట సంఖ్య ఎమ్మెల్యేల సభలో 1/3 వంతుకు మించకుండా ఏర్పాటు చేయాలి. 1/3 వంతుకు మించకుండా ఏర్పాటు చేయాలి. మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి, మించకుండా. ప్రతి రాష్ట్రంలో ఏ సభ ఉంటుందని చెప్పాను నేను, ప్రతి రాష్ట్రంలో ఏ సభ ఉంటుందని చెప్పాను. ప్రతి రాష్ట్రంలో విధాన సభ ఉంటుంది. పరిషత్ అనేది కంపల్షనా ఆప్షన్? విధాన సభ కంపల్సరీ, విధాన పరిషత్తు ఆప్షన్. ఆ విధాన పరిషత్తును ఏర్పాటు చేసేటప్పుడు వినండి, దాంట్లో సభ్యుల సంఖ్యను ఏర్పాటు చేసేటప్పుడు కనీసం 40కి తగ్గకుండా ఉండాలి. 40కి తగ్గకుండా ఉండాలి. ఎంతకు మించకుండా ఉండాలంటే ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యే సభ ఉంటది కదా, ఆ సభ్యుల సంఖ్యలో 1/3 వంతుకు మించకుండా ఉండాలి. మించకుండా మొత్తం విధాన సభ తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పిన ప్రతి రాష్ట్రంలో 6 రాష్ట్రాల్లో విధాన సభలు ఉన్నాయి. ఆ విధాన సభలు ఎంతమంది సభ్యులు ఉంటారో అంతకు మించకుండా ఉండాలి. ఒకవేళ మనం ఇప్పటికిప్పుడు పరిశీలన చేస్తే, ఇప్పుడు 6 రాష్ట్రాలు ఉన్నాయి కదా, యూపీ ఒక్క దగ్గరనే అత్యధికంగా 99+1 గా ఉంది. అంటే ఇది మన ఏమంటారు వాళ్ళని, చైర్మన్ ఈజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇది అదే విధంగా మహారాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ 78 అనుకుంటా, నాకు తెలిసినంత వరకు 78 ఉన్నది. అలాగే బీహార్లో కానీ, అలాగే కర్ణాటకలో కానీ ఇక్కడ 75గా ఉన్నది. నాకు ఐడియా ఉన్నంత వరకు ఇది కరెక్ట్. తర్వాత ఏపీలో 58 మంది ఉన్నారు, కాగా తెలంగాణలో 40 మంది ఉన్నారు. ఓకేనా? అంటే ఇప్పుడు ఎక్కడ కూడా
మీరు ఒకసారి చూస్తే మీకు కూడా క్లారిటీ ఉంటుంది. చూడండి, మించిందా మించలేదని మీకు అర్థమవుతుంది. ఆ రాష్ట్రాలలో విధాన పరిషత్తుల సభ్యుల సంఖ్య ఇది. ఏది? ఎమ్మెల్సీల సభల సభ్యుల సంఖ్య, ఎమ్మెల్సీల సంఖ్య అందాం. ఓకే, ఎమ్మెల్సీల సంఖ్య అందాం. ఓకేనా? మరి ఎమ్మెల్యేల సంఖ్య విషయానికి వచ్చినప్పుడు ఎలా ఉంది? యూపీ ఉంది అనుకోండి, ఎమ్మెల్యేల సంఖ్య 403 ఉన్నది. మహారాష్ట్ర ఉందనుకోండి 288 ఉన్నది. బీహార్ ఉందనుకోండి 243 ఉన్నది. కర్ణాటక ఉందనుకోండి 224 ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి 175 ఉన్నది. తెలంగాణ 119. ఒక్క నిమిషం, ఎక్కడైనా సరే ఈ ఎమ్మెల్యేల సంఖ్యలో 1/3కు మించి ఉన్నదా లోపు ఉన్నదా? మీరే చెప్పాలి. లెక్కలు నాకంత పెద్దగా రావు. అక్కడ లెక్కలు ఎక్కడైనా సరే 50% మించితే ఏమొస్తుంది? 50% మించితే ఏమైంది? నాకు తెలియదా 1/1 తక్కువ ఉందని? మల్లేష్, చాలా తేలికల్లో నువ్వు, అందుకని మీలాంటి పెద్ద మనుషులు ఉంటారని నేను చెప్పేది. అంటే అర్థం ఏంటిది? ఇక్కడ 1/3 ఉందా లేదా నేను అడిగిన. 1/3కి ఏమన్నా మించి ఉన్నదా? ఏం రాశారో చూడాలి. గరిష్ట సంఖ్య ఎంతకు మించకూడదు, గరిష్టంగా ఎంతకు మించకూడదు, 1/3కు మించకూడదు. ఎక్కడన్నా 1/3కు మించిన అంశాలు ఉన్నాయి. నేను అడిగింది ఒకటి చెప్పడానికి. ఒక ఆయన ఏంటిది 39.66, అది తెలియదా నాకు? ఓవర్ యాక్షన్ చేస్తూ రైటా? ఇక్కడ ఈ సంఖ్యకు సంబంధించినటువంటి అంశం. ఓకేనా? ఇది భారతదేశంలో ఉన్న విధాన పరిషత్తులు ఉన్న రాష్ట్రాలు, వాటి సభ్యుల సంఖ్య. నేను విధానసభ సభ్యుల సంఖ్యను కూడా రాశాను కాబట్టి గరిష్ట సంఖ్య మించలేదు. కనిష్ట సంఖ్య ఇప్పుడు మనం చెప్పుకోవటానికి మనకున్న ప్రత్యేకత ఏంటిది? మనకున్న ప్రత్యేకత తెలంగాణ ఆ పేరు ఎలా వస్తుంది? ఇప్పుడు రాసిన లిస్టును బట్టి తెలంగాణ పేరు ఏ ప్రశ్న అడగటానికి అవకాశం ఉంది? అంతే. భారతదేశంలో కనిష్ట సభ్యుల సంఖ్యను కలిగి ఉన్న విధాన పరిషత్ ఏది? అతి తక్కువ మంది సభ్యులను, విధాన పరిషత్ సభ్యులను కలిగి ఉన్నటువంటి సభ ఏదంటే ఏది చెప్తాం? తెలంగాణనే. అత్యంత ఎక్కువ అంటే ఉత్తరప్రదేశ్, అతి తక్కువ అంటే తెలంగాణ. అది చెప్పడానికి నేను ఇంతసేపు వివరణ ఇచ్చింది. మరి ఈ సభ ఎలా ఏర్పాటవుతుంది? మనం చెప్పుకున్న విధాన పరిషత్ అనేది ఏ విధంగా ఏర్పాటవుతుంది? ఏ విధంగా ఏర్పాటవుతుంది? నేను ఇంకా విధాన పరిషత్తు చెప్పలేదు, దాని అధికారాలు చెప్పలేదు, విధాన పరిషత్తు నిర్మాణము చెప్పలేదు. ఇక దాని వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్న పెట్టిన ఒక ఆయన. మనం చదువుకున్న వాళ్ళం అనుకోవాలో మరి నేను దాన్ని నిర్మాణం చెప్పలేదు, దాని పని విధానం చెప్పలేదు, రెండో సభతో పోల్చి చెప్పలేదు. అవన్నీ చెప్పిన తర్వాత దాని ఫలితం ఏంది, దాని వల్ల ప్రయోజనం ఏందని నువ్వే చెప్పాలి నాకు. అవి ఇంకా నేను చెప్పలేదు, చెప్పిన తర్వాత చెప్పు. ఈ విధాన పరిషత్ సభ్యుల సంఖ్య ఎంత ఉండొచ్చు అండి? ఉంటే ఒకసారి చూడండి, మొత్తం సభ్యుల సంఖ్యలో మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3 వంతు ఎమ్మెల్యేలచే ఎన్నిక. ఇక సభ్యులు ఎంత ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు? ఉన్న సభ్యుల సంఖ్యలో మొత్తం సభ్యుల సంఖ్య ఏదైతే ఉంటుందో 40 ఉందా, 75 ఉందా, 78 ఉందా, 99 ఉందా, ఏది ఉందా పక్క పెట్టండి. ఎంతమంది అయినా పర్వాలేదు. ఉన్న సంఖ్యలో 1/3 ఆఫ్ ది మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ది ఎమ్మెల్యేస్. ఓకేనా? ఎలెక్టెడ్ బై ది ఎమ్మెల్యేస్. తర్వాత ఇదేంటిది? ఫస్ట్ రకం. రెండవది ఇక్కడ ఏంటిది అంటే మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3 వంతు
స్థానిక సంస్థలచే ఎన్నిక. మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3 అనేటటువంటి వాళ్ళు స్థానిక స్వపరిపాలన సంస్థల చేత, ప్రతినిధుల చేత ఎన్నుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ మూడవ రకం, మొత్తం సభ్యుల సంఖ్యలో 1/6 వంతు సభ్యులను గవర్నర్ నియామకం చేస్తారు. 1/6 of the members are nominated by the governor of that particular state. ఇక్కడ చూడండి, 1/3 వంతు ఎవరి చేత ఎన్నుకోబడుతున్నారు? ఎమ్మెల్యే చేత ఎన్నుకోబడుతున్నారు. 1/3 వంతు ఎవరి చేత ఎన్నుకోబడుతున్నారు? స్థానిక సంస్థల ప్రతినిధుల చేత ఎన్నుకోబడుతున్నారు. 1/6 వంతు మందిని ఎవరు నియమిస్తున్నారు? ఆ రాష్ట్ర గవర్నర్ నియామకం చేస్తారు. నెక్స్ట్ 4, మొత్తం సభ్యుల సంఖ్యలో 1/12 వంతు సభ్యులు పట్టభద్రులచే ఎన్నిక. మొత్తం సభ్యుల సంఖ్యలో 1/12 వంతు మంది పట్టభద్రుల చేత ఎన్నుకోబడతారు. కాగా మొత్తం సభ్యుల సంఖ్యలో 1/12 వంతు సభ్యులు ఉపాధ్యాయులచే ఎన్నిక. ఉపాధ్యాయుల చేత ఎన్నిక. ఇది యాక్చువల్ గా మనకు అంటే ఉండేటటువంటి అంశం. అంటే మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3 వంతు ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడతారు. 1/3 వంతు స్థానిక సంస్థల ప్రతినిధులు చే ఎన్నుకోబడతారు. 1/6 వంతు మంది సభ్యులను గవర్నర్ నియామకం చేస్తారు. 1/12 వంతు మంది సభ్యులను పట్టభద్రులు ఎన్నుకుంటారు. 1/12 వంతు మంది సభ్యులను ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. ఓకే, ఇది ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. ఎవరు ఆయన పేరు? షేక్ కరీముల్లా. మీరు అసలు మీకు ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. విధాన పరిషత్ రద్దు అయితే సభ్యులు రాజీనామా చేయాలా సార్ అని ఏం చెప్పుకోవాలి? నాకు తలకాయలు పట్టుకొని కొట్టుకోవాలనిపిస్తుంది. సభ రద్దు అయిన తర్వాత ఎంఏ రాజీనామా చేసి సభ్యులు ఆడుంటారా? నువ్వు ఇది విచిత్రమైన అంశం, చాలా విచిత్రమైన అంశం. ఆంధ్రప్రదేశ్ను విభజించి తెలంగాణ ఏర్పాటు చేసినారంటే, ఆంధ్రప్రదేశ్ను విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినారంటే మరి సమీకరణ ఆంధ్రప్రదేశ్ ఎడిపోతుంది సార్ అన్న ఏదైనా కొట్టుకోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ను విభజించి 2 చేసినారంటే కనీసం అనేటువంటి ప్రశ్నలు. సభను రద్దు చేసిన తర్వాత ఇంకెవడు ఉంటాడయ్యా? సభే లేదంటే రద్దు అయితే ఇక సభ్యులు ఆడు ఉంటారు. షేక్ కరీముల్లా భాయ్, ఓకే, ఇవి విధాన పరిషత్తు సభ్యులు ఎలా వస్తారు అనేటటువంటి దానికి మీకు దీంట్లో ఒక అంశం ఉంది. అది భారత రాజ్యాంగ మూలాధారాలు చెప్పేటప్పుడు చెప్పాను. ఏ అంశం ఎక్కడి నుంచి తీసుకున్నాం చెప్పండి. మీ నాలెడ్జి, మీ తెలివితేటలకు ఒక చిన్న టెస్ట్ అది. మీరు చాలా గొప్ప ప్రశ్నలు పెడుతున్నారు కదా, అవి కాసేపు పక్కకు పెడదాం కానీ కొంచెం దీనికి ఆన్సర్ చెప్పండి. దీంట్లో ఒక విషయాన్ని భారత రాజ్యాంగ మూలాధారాలు చెప్పేటప్పుడు ఎవరైనా అశోక్, వెరీ గుడ్. ఏది? ఏ అంశం? అశోక్ రైట్, కరెక్ట్ చెప్పిన. ఏ అంశం తీసుకున్నాం? నార్వే నుంచి తీసుకున్నాం, కరెక్టే. ఏం తీసుకున్నాం? నార్వే నుంచి ఏం తీసుకున్నాం స్వామి?
నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి కాదు, గవర్నర్ నామినేటెడ్ అంతకంటే కాదు. ఎగో సభ సభ్యులని దిగో సభ సభ్యులు ఎన్నుకునే పద్ధతి. ఇప్పుడు విధాన పరిషత్తులోని 1/3 మంది సభ్యులని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటున్నారంటే విధాన పరిషత్ అనేది ఎగో సభ, ఎమ్మెల్యేలు అనేది దిగ్గో సభ. ఇందులోని సభ్యులను ఇందులో వీళ్ళు ఎన్నుకునే పద్ధతిని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే నార్వే నుంచి తీసుకున్నా. ఇది సబ్జెక్ట్ కన్సాలిడేషన్ అంటారు. దీన్ని కన్సాలిడేషన్ అంటే వెంటనే జరగకపోవచ్చు. చెప్పగలిగిన వాళ్ళు చెప్తే చాలా సంతోషం, చెప్పలేకపోయినా కూడా అలా ఆలోచించండి. నేను ప్రశ్నించేది దేనికోసం మీరు అలా ఆలోచన చేయాల్సి ఉంటది. వెంటనే అది వెలిగింది అనుకోండి, నీకు క్లారిటీ ఉంటుంది. ఓకేనా? ఇక దీని నుంచి చెప్పేటప్పుడు చిన్న వివరణలు ఉన్నాయి, నేను చెప్తాను చూడండి. ఎమ్మెల్యేలు అంటే అందరు ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళందరికీ ఓటు హక్కు ఉంటుంది, ఎన్నుకుంటారు, అయిపోయింది. 1/3 వంతు స్థానిక సంస్థల ప్రతినిధులచే ఎన్నుకుంటారు అంటున్నాం. స్థానిక సంస్థల ప్రతినిధులు అన్నప్పుడు మనకు మీకు తెలిసిన 4 సంస్థలు ఉంటాయి. ఒకటి అంటే మీకు తెలిసిన సంస్థలు ఏమేమి ఉంటాయి? గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, 5 ఉంటాయి. ఏమేమి ఉంటాయి? గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, 5 సంస్థలు ఉంటాయి. ఈ 5 ఉండే సంస్థలు 5 సంస్థలు ఉంటాయి. వీటిల్లో మీకు ఐడియా ఉండాల్సింది ఏంటంటే ఇందులో నలుగురికే ఓటు హక్కు ఉంటది. నలుగురికే ఓటు హక్కు ఉంటుంది. అదే 4 సంస్థల్లో పనిచేసే వాళ్ళకు ఉంటుంది. మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్. గ్రామ పంచాయతీ సర్పంచులకు కానీ వార్డు సభ్యులకు కానీ స్థానిక సంస్థల్లో పనిచేసే వీరిద్దరికి కూడా ఓటు హక్కు ఉండదు. గ్రామ పంచాయతీలో పనిచేసేటటువంటి ఎవరైతే సర్పంచులు ఉన్నారో లేక వార్డు సభ్యులు ఉన్నారో వారికి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే హక్కు ఉండదు. ఓన్లీ ఎంపీటీసీ సభ్యులకు, జడ్పీటీసీ సభ్యులకు, మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్స్ కి, మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న కార్పొరేటర్స్ కు వీళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఎంపీటీ సభ్యులకు, జడ్పీటీ సభ్యులకు, మున్సిపల్ కౌన్సిలర్స్ కు, మున్సిపల్ కార్పొరేటర్స్ ఈ నలుగురికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. గ్రామ పంచాయతీ సర్పంచులకు కానీ లేక వార్డు సభ్యులకు కానీ ఓటు హక్కు ఉంది. ఇవన్నీ మీకు ఐడియా ఉండాలి. ఒత్తికనేదో చెప్తున్నా సంఖ్య చెప్పి ఓకే సార్ అయిపోయిందని కాదు. నేను అందుకని మళ్ళీ వివరణ ఇస్తున్నా. ఆ తర్వాత ఇంకొక ఆయన ఒకటి అడుగుతున్నాడు, ఏమనంటే ఇక్కడ ఒక చిన్న అంశం. సార్ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయాలంటే ఆయన స్థానిక సంస్థల ప్రతినిధి ఉండాలనా అంటారు. స్థానిక సంస్థల ప్రతినిధి అయితేనే స్థానిక సంస్థలో పోటీ చేయాలనా? స్థానిక సంస్థల ప్రతినిధి కాకపోయినా పోటీ చేయొచ్చా? అవసరం లేదు, నో నీడ్. నువ్వు ఎంపీటీసీ కావాల్సిన అవసరం లేదు, జడ్పీటీసీ కావాల్సిన అవసరం లేదు, కౌన్సిలర్ కావాల్సిన అవసరం లేదు, కార్పొరేట్ ఏది కావాల్సిన అవసరం లేదు. యు కెన్ కాంటెస్ట్, ఏది కాదు. మామూలు అర్భకుడు కూడా వచ్చి పోటీ చేయొచ్చు, దాంట్లో సందేహం లేదు. అయిపోయి ఒకటి. రెండవది 1/6 ఆఫ్ ది మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ది గవర్నర్. 1/6 వంతు మంది సభ్యులని ఆ రాష్ట్ర గవర్నర్ నియామకం చేస్తారు. 1/6 వంతు మంది సభ్యులను గవర్నర్ నియామకం చేసేటప్పుడు రాష్ట్రపతి మాదిరిగానే 4 రంగాలు ఉంటాయి. ఈ నియామకం చేసేటప్పుడు 4 రంగాలు ఉంటాయి. అది ఏందో మీకు తెలుసు. కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవ, కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవ ఇవి ఉంటాయి. వీటితో పాటు సహకార రంగం కూడా ఉంటుంది. సహకార రంగం కూడా ఉంటుంది. అదనంగా సహకార రంగం కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఇక్కడ సహకార రంగం అంటే వేరే ఏమి లేదు. సహకార రంగం అనే అంశము అనే సబ్జెక్టు అది రాష్ట్ర జాబితాలో ఉంది. సహకార రంగం అనే సబ్జెక్టు అది ఏ జాబితాలో ఉందంటే రాష్ట్ర జాబితాలో. కాబట్టి గవర్నర్ దగ్గరికి వచ్చేసరికి ఆ రంగాన్ని కూడా తీసుకున్నారు, అంతే తప్ప ఇది వేరే కాదు. మామూలుగా 4 అంశాలు. రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది సభ్యుల నియామకం చేసేటప్పుడు ఈ 4 అంశాలు: కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవ. అదే విధంగా సహకార రంగం ఏదైతే ఉందో ఇది అదనంగా గవర్నర్ దగ్గర వస్తుంది, రాష్ట్రపతి దగ్గర ఉండదు. ఇలా 6 సభ్యులను కూడా 1/6 ఆఫ్ ది మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ది గవర్నర్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఒక రాసిన
1/12 మంది సభ్యులను పట్టభద్రులు ఎన్నుకుంటారు. 1/12 మంది 12 మంది సభ్యులని అంటే డిగ్రీ పట్టా పొందినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీరు ఎన్నికకు అంటే ఎన్నుకోవటానికి 1/12 మందిని వీళ్ళు ఎన్నుకుంటారు. పట్టా పొందిన వారు ఈ ఎన్నికల్లో ఓటు వేస్తారు. ఇక 2 అంశాలున్నాయి. డిగ్రీ పట్టా పొందిన వాళ్ళందరూ కూడా పట్టా పొందేటప్పుడు 2 విషయాలు ఉన్నాయి. ఏంటంటే 2 విషయాలు చెప్తాను. ఈ డిగ్రీ వాళ్ళు అంటే పట్టభద్రుల చేత ఎన్నుకునేటప్పుడు 2 అంశాలు ఉన్నాయి. 2 అంశాలు ఏంటంటే డిగ్రీ పట్టా రాగానే వెంటనే నువ్వు ఓటు వేయటానికి అవకాశం ఉండదు. 3 సంవత్సరాల తర్వాత మాత్రమే ఓటు వేయటానికి అవకాశం ఉంటది. డిగ్రీ ఈ సంవత్సరం పాస్ అయితే ఆఫ్టర్ 3 years తర్వాత నీకు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటు హక్కుని కల్పిస్తారు. అంటే యూ కెన్ కాస్ట్ యువర్ ఓట్. అప్పుడు మాత్రమే ఓటు వేయటానికి నీకు అవకాశం ఉంటుంది. అంతకు ముందు ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఒకటి. 2వ అంశం ఏంటంటే మరి పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి 1/12 1/12 మంది సభ్యులు ఎన్నుకోబడతారు కదా. ఇందులో ఎన్నికల్లో పోటీ చేయాలంటే అతడు పట్టభద్రుడై ఉండాలన్నా అవసరం లేదు. పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి పోటీ చేసేటటువంటి వ్యక్తి పట్టభద్రుడై ఉండాలా అంటే డిగ్రీ అర్హత అవసరమా లేదా అంటే లేదు. ఫలానోళ్ళు కూడా పోటీ చేయొచ్చు. నాలుగే అద్దుతారు కదా, వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు. ఎందుకంటే భారతదేశంలో ఏం లేదని చెప్పుకున్నాం. ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు రాష్ట్రపతి దగ్గర కానీ, ఉపరాష్ట్రపతి దగ్గర కానీ, రాజ్యసభ దగ్గర కానీ, లోక్సభ దగ్గర కానీ, విధానసభ కానీ ఎక్కడైనా అక్కడ ఏం లేదు. నో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు. కాబట్టి ఎవరైనా పోటీ చేయడానికి అర్హులే. తర్వాత నెక్స్ట్ 1/12 మంది ఉపాధ్యాయులు ఎన్నుకుంటారని చెప్తున్నాం. ఉపాధ్యాయులచే ఎన్నుకోబడతారు. మరి ఉపాధ్యాయుల చేత ఎన్నుకోబడేటప్పుడు ఏ ఉపాధ్యాయులు ఎన్నుకుంటారంటే ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేవారు మాత్రమే ఎన్నుకుంటారు. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేవారు మాత్రమే ఎన్నుకోబడతారు. ఒకటి అంటే ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి ఓటు హక్కు లేదు. ఫస్ట్ అంశం. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి మాత్రమే హక్కు ఉంటది. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి హక్కు లేదు. ఒకటి. ఇక 2వ విషయం ఏంటంటే ఉన్నత విద్యా సంస్థల్లో పని చేసే వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేసే వారికి మాత్రమే ఓటు హక్కు ఉంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే ఎక్కడి నుంచి? హై స్కూల్ నుంచి స్టార్ట్ అవుతుంది. హై స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, అదేవిధంగా బీఈడి కాలేజీలు, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, డైట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేసే వారికి మాత్రమే అవకాశం ఉంటది. ఇక్కడ ఎస్జిటీలుగా అంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్ గా ఎవరైతే పనిచేస్తారో వారికి ఓటు హక్కు ఉండదు. అంటే ప్రాథమిక పాఠశాలలో పనిచేసే వారికి కానీ, ఉన్నత పాఠశాలలో పనిచేసే వారికి కానీ ఓటు హక్కు ఉండదు. ఓన్లీ ఉన్నత విద్యా సంస్థలు అంటే జెడ్పిహెచ్ఎస్, హై స్కూల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఆ తర్వాత అంటే ఈ పీజీ అంటే నథింగ్ బట్ యూనివర్సిటీలో పనిచేసే అధ్యాపకులు, బీఈడి కాలేజీలు, తర్వాత పాలిటెక్నిక్ కాలేజీలు, తర్వాత యూజీడి ఏదంటే మనం ఏమంటాం మామూలుగా డైట్ కాలేజీలు అంటాం, టీటీసీ అంటాం కదా, డైట్ కాలేజీలు, తెలుగు పండిట్ సంస్థలు, బీఈడి కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇలా ఉన్నత విద్య హై స్కూల్ కంటే పై స్థాయిలో ఏది ఉన్నా కూడా ఆ విద్యా సంస్థల్లో పనిచేసేటటువంటి మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు అక్కడ పనిచేసే వాళ్ళకే ఉంటది. ఒకటి. ఎస్జిటీలు ఎవరైతే ఉన్నారో సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటు హక్కు ఉండదు. అదే విధంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేసే వారికి మాత్రమే ఉంటది. ఉన్నత విద్యా సంస్థలో పనిచేసే వారికి మాత్రమే ఉంటది. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసేటటువంటి వారికి హక్కు ఉండదు. అయితే మరి ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి నువ్వు పోటీ చేయాలంటే అతను ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉండాలా, పనిచేస్తూ ఉండాలి.
ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీగా గెలవాలంటే అతడు ఉపాధ్యాయుడిగా పని చేసి ఉండాలా, పని చేస్తూ ఉండాలి. అంటే ఏది అవసరం లేదు. ఇవి మనకు రాష్ట్ర విధాన పరిషత్తుకు సంబంధించిన సభ్యులు మొత్తం 5 రకాలుగా పదవిలోకి వస్తారు. ఆ 5 రకాలుగా పదవిలోకి వచ్చేటటువంటి వాళ్ళు 5 రకాలలో ఏ పద్ధతుల ద్వారా పదవిలోకి వస్తారు అనే అంశం ఇక్కడ స్పష్టంగా పేర్కొన్నాము. ఏ పద్ధతుల ద్వారా వాళ్ళు అధికారంలోకి వస్తారు అనే విషయం ఇక్కడ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఓకే. అయితే విధాన పరిషత్కు సంబంధించి కొన్ని అంశాలు నేను మీకు చెప్పాల్సినవి ఉన్నవి. దీనికి సంబంధించినటువంటి అంశాలు. ఒకటి, విధాన పరిషత్ సభ్యులందరూ ఒకేసారి ఎన్నిక కారు. అలాగే సభ్యులందరూ ఒకేసారి పదవీ విరమణ చేయరు. విధాన పరిషత్ సభ్యులంతా ఒకేసారి ఎన్నిక కారు, ఒకేసారి పదవీ విరమణ చేయరు. ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేసే వాళ్ళు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ చేత నియామకం పొంది ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. గవర్నమెంట్ చేత నియామకం పొందిన వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉంటది. గవర్నమెంట్ చేత నియామకం పొందకపోతే ఉంటుంది. దానికి ఒక పెద్ద గంట తరబడా. సభ్యులందరూ ఒకేసారి ఎన్నిక కారు, సభ్యులందరూ ఒకేసారి పదవి విరమణ చెయ్యరు. ఫస్ట్ థింగ్. రెండో అంశం ఏంటంటే, ఇక్కడ మామూలుగా ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతు పదవీ విరమణ చేస్తారు. అంటే ఇన్ని ఖాళీలు ఏర్పడతాయి. అదేవిధంగా ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అంటే ఎన్ని స్థానాలు ఖాళీలు ఏర్పడతాయో అన్ని స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అంటే ఏ విధంగానైతే రాజ్యసభ ఏదైతే చెప్పుకున్నామో ఆ రాజ్యసభకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవే విషయాలు ఇక్కడ రిపీట్ అవుతాయి. ఎందుకు అంటే దానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే చూడండి, సభ్యుల యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. అలాగే సభ అనేటటువంటి విధాన పరిషత్ శాశ్వత సభగా పనిచేస్తుంది. విధాన పరిషత్ అనేది శాశ్వత సభగా పనిచేస్తుంది. అదేవిధంగా సభ్యుల పదవీ కాలం మాత్రం 6 సంవత్సరాలుగా ఉంటది. వాడు ఒకసారి ఒక క్వశ్చన్ వేశాడు విచిత్రంగా. ఏమన్నాడు? ఈ క్రింద పేర్కొన్న ఏ సభని తాత్కాలికంగా రద్దు చేయలేము, శాశ్వతంగా రద్దు చేయవచ్చును? ఏ రాజ్యసభ, బి లోక్సభ, సి విధానసభ, డి విధాన పరిషత్. ఈ కింద పేర్కొన్న ఏ సభను తాత్కాలికంగా రద్దు చేయలేము, శాశ్వతంగా రద్దు చేయవచ్చును? విధాన పరిషత్ని తాత్కాలికంగా రద్దు చేయలేము, శాశ్వతంగా తీసేయొచ్చు. తాత్కాలికంగా తీసేయటానికి అవకాశం లేదు. మరి ఏ సభని తాత్కాలికంగా రద్దు చేయొచ్చు, శాశ్వతంగా రద్దు చేయలేము? రివర్స్గా అడిగాను. ఏ సభని తాత్కాలికంగా రద్దు చేయవచ్చు,
శాశ్వతంగా రద్దు చేయలేము. విధానసభని తాత్కాలికంగా రద్దు చేస్తే 6 నెలలు ఎన్నికలు జరపాలి. మార్నింగ్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. శాశ్వతంగా రద్దు చేయలేము దీన్ని తాత్కాలికంగా రద్దు చేయలేము, శాశ్వతంగా తీసేయచ్చు. ఇది తేడా అన్నమాట. ఇలాంటి వచ్చినప్పుడు కొంచెం పెద్ద నేనేదో అంటే బ్రహ్మ విద్య అసలు ప్రపంచంలో ఎవరి చెప్పింది నేను చెప్తున్నా, నేను చెప్పడం లేదు. సింపుల్ అంశాలు ఏంటంటే మీ నాలెడ్జ్కి అందే అంశాలు కాకుండా చిన్న ట్విస్టింగ్, ఆ లింక్ ఇచ్చినప్పుడు ఆ కిటుకు ఏదైతుందో దాన్ని కాస్త నువ్వు గుర్తుపట్టాలంటే ఇలాంటివి దృష్టి అందించుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే మరి విధానసభలో మనం మార్నింగ్ చెప్పేటప్పుడు తెలంగాణ విధానసభలో ఎస్సీలకు 19 స్థానాలు రిజర్వ్ చేసినారు, ఎస్టీలకు 12 స్థానాలు రిజర్వ్ చేశారు. ఎస్సీలకు 19 స్థానాలు రిజర్వ్ చేశారు, ఎస్టీలకు 12 స్థానాలు రిజర్వ్ చేశారు. ఎస్సీలకు 19, ఎస్టీలకు 12 స్థానాలు రిజర్వ్ చేశారు. మరి విధాన పరిషత్తులో ఏ విధంగా రిజర్వ్ చేస్తారు? ఏ విధంగా రిజర్వ్ చేస్తారు? ఇక్కడ స్థానాలని జనాభాని బట్టి చేస్తారా, ప్రాంతాన్ని బట్టి చేస్తారా, దేని బట్టి చేస్తారు? ఎక్కడ ఏ విధంగా చేస్తారు అంటే విధాన పరిషత్తులో ఎలాంటి రిజర్వేషన్స్ ఉండవు. విధాన పరిషత్తులో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు. ఏ విధమైన రిజర్వేషన్స్ ఉండవు విధాన పరిషత్. రాజ్యసభలో రిజర్వేషన్స్ ఉండవు, మన విధాన పరిషత్తులో ఉండవు. ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడే ప్రతి చోట రిజర్వేషన్ ఉంటాయి. విధానసభలో రిజర్వేషన్స్ ఉంటాయి, లోక్సభలో ఉంటాయి. ప్రజల చేత ఎన్నుకోబడతారు కాబట్టి ఇక్కడ మాత్రం రిజర్వేషన్స్ ఉండవు. ఓకేనా? ఇది విధాన పరిషత్తుకు సంబంధించిన కొన్ని అంశాలు. నేనేం చెప్పాను ఇంతకుముందు ఇక్కడ రాసేటప్పుడు, విధాన పరిషత్తుకు సంబంధించినటువంటి గరిష్ట సభ్యుల సంఖ్య అంటే విధాన సభలో ఎమ్మెల్యేల సభలో 1/3 వంతుకు మించరాదు. కనిష్ట సంఖ్య గురించి చెప్పుకున్నాం. ఇది 40కి తగ్గకుండా ఉండాలి. 169 అధికరణ దీని ఏర్పాటుని గురించి కానీ అదేవిధంగా రద్దు గురించి కానీ తెలియజేస్తుంది. విధాన పరిషత్ ప్రస్తుతం భారతదేశంలో 6 రాష్ట్రాల్లో మాత్రమే కలదు. ఇలా దీనికి సంబంధించినటువంటి జనరల్ పాయింట్స్ మీద మీకు అవగాహన ఉండాలి. జనరల్ పాయింట్స్ అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ రాసిన అంశాలు కావచ్చు, నేను ఇంతకుముందు చెప్పి మళ్ళీ రాసిన అంశాలు కావచ్చు, ఇవన్నీ జనరల్ పాయింట్స్. వీటి మీద మీకు ఖచ్చితంగా మీకు రిజర్వేషన్స్ గురించి చాలా మంది ఉండదని తెలియదు. ఎందుకంటే ఒక ఆయన చాలా మంది మార్కెట్ ఆయన బుక్ కూడా ఉంది, చాలా ఫేమస్ ఆయన మళ్ళీ బుక్. దాంట్లో క్లాసులు చెప్పేటప్పుడు ఏం చెప్పిండు, రాజ్యసభలో కూడా రిజర్వేషన్స్ ఉంటాయని చెప్పారు. పిల్లలంతా ఉండవు సార్, ఈయన ఉంటాయని పెద్ద గొడవ అయింది. సార్ మీ దండం, మీరు చెప్పొద్దంటే వెళ్ళిపోయాడు. అంటే నేను చెప్పాల్సినటువంటి అంశం ఏంటి, ఇలాంటి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. రైట్. నెక్స్ట్ ఒకసారి చూడండి. మరి విధాన పరిషత్ సభ్యులు ఎలా ఉంటారు, ఎలా ఎన్నికవుతారు అన్నప్పుడు, సపోజ్ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు 2021లో 1/3 వంతు పదవీ విరమణ చేశారు. బహుశా వీళ్ళు ఎప్పుడు ఎన్నికైన వాళ్ళు అయి ఉంటారు. 2021లో 1/3 వంతు మంది రిటైర్ అయినారు. వీళ్ళు ఎప్పుడు ఎన్నికైన వాళ్ళు అయి ఉంటారు అంటే, ఎప్పుడు ఎన్నికైన వాళ్ళు ఉంటారు, 2015లో ఎన్నికైన వాళ్ళై ఉంటారు.
మరి 2015లో ఎన్నికైన వాళ్ళు 2021లో రిటైర్ అన్నారు అని అంటే ఎంతమంది రిటైర్ అయ్యారు? 1/3 రిటైర్ అయినారు. 1/3 వంతు మాత్రమే రిటైర్ అయినారు అని అంటే ఇంకా సభలో ఎంతమంది ఉండాలి? మొత్తం సంఖ్యలో 1/3 మాత్రమే రిటైర్ అయినారంటే సభలో ఇంకెంతమంది ఉండాలి? 2/3. 2/3 అంటే ఎవరు వాళ్ళు అంటే 2017లో ఎన్నికైన 1/3 వంతు మంది అలాగే ఉన్నారు. ఇంకెందుకంటే వాళ్ళకి పదవి కాలం ఉంది కాబట్టి 2019లో ఎన్నికైన 1/3 వంతు అలాగే ఉన్నారు పదవిలో. ఎందుకంటే సభ్యుల పదవి కాలం 6 సంవత్సరాలని చెప్పాం కదా. 2017లో ఎన్నికైన వాడు 2023లో రిటైర్ కావాల్సి. ఇప్పుడు ఇక్కడ ఎన్నికైన వాడు 2023లో రిటైర్ కావాలి. ఇక్కడ ఎన్నికైన వాడు 2025లో రిటైర్ కావాలి. కేవలం 2001 ఎవరు రిటైర్ అయినారు? 2015లో ఎన్నికైన వాళ్ళు. మరి ఇక్కడ 1/3 వంతు స్థానాలకు ఇక్కడ ఖాళీ అయినారు. వీరు రిటైర్ అయినారు కాబట్టి ఇక్కడ వీళ్ళకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలు జరిగితే ఇక్కడ 2021 ఎన్నికైన వాడు ఎప్పుడు రిటైర్ కావాలి? 2027లో. మరి 23లో ఎన్నికైన వాడు 2029లో. 25లో ఎన్నికైన వాడు 2031. 27లో ఎన్నికైన వాడు 2033. 29లో ఎన్నికైన వాడు 35. 31 ఎన్నికైన వాడు 37. ఇలా ఉంటది. ఈ విధంగానే రిటైర్ అవుతారు. కాబట్టి ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతు మంది పదవి విరమణ చేస్తారు. అదే విధంగా 1/3 వంతు మంది కొత్త వారు ఎన్నుకోబడతారు. ఓకేనా? అయితే ఇది కారణం ఏంటిది? ఇది కారణం ఏమిటి అంటే ఇది మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఈ కారణం ఎందుకు అని అంటే తీసుకుంటా. ప్రతి రంగంలో కూడా 1/3 వంతును తీసుకుంటా. ఉదాహరణకి 12 మందిని గవర్నర్ నియామకం చేస్తారనుకోండి. 12 మంది మొత్తం 12 మంది నియామకం చేస్తే 3 భాగాలు చేస్తారు. 4, 4, 4 చేస్తారు. ప్రస్తుతం ముగ్గురినే నియమిస్తున్నాను. 1, 1, 1 చేస్తారు. చేసి వాళ్ళని ప్రతి దాంట్లో కూడా ప్రతి ఏరియాలో కూడా 1/3, 1/3, 1/3 తీసేసేసుకొని వాళ్ళ పదవి కాలం 2 సంవత్సరాలు, ఒకరిది 4 సంవత్సరాలు, ఇంకొకరిది 6 సంవత్సరాలు నిర్ణయిస్తారు. అలా నిర్ణయించేటప్పుడు లాటరీ వేస్తారు. ఇది ఫస్ట్ టైం ఓన్లీ సభ ఏర్పాటు అయినప్పుడు మాత్రమే లాటరీ వేస్తారు. అప్పుడు మాత్రమే. ఇక ఆ తర్వాత మళ్ళీ గాడిలో పడుతుంది కదా. గాడిలో ఎందుకు పడుతుంది అంటే ఇప్పుడు 1/3 వంతుని వాళ్ళ పదవి కాలం 2 సంవత్సరాలు అంటే 2007లో ఏర్పాటైంది. వాళ్ళ పదవి కాలం 2 సంవత్సరాలు అంటే ఎప్పుడు రిటైర్ అవుతారు వీళ్ళు ఎప్పుడు రిటైర్ అవుతారు? 2007లో ఏర్పాటు అయితే వాళ్ళ పదవి కాలం 2 ఇయర్స్ అంటే ఎప్పుడు రిటైర్ అవుతారు? 2009లో రిటైర్ అవుతారు. వీళ్ళు ఎప్పుడు రిటైర్ అవుతారు?
4 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు 2011లో రిటైర్. వీళ్ళు ఎప్పుడు రిటైర్ అవుతారు? 2013లో రిటైర్ అవుతారు. అర్థమైంది? కాబట్టి మరి ఇక్కడ ఎన్నుకున్న వాళ్ళు, ఇక్కడ 1/3 ఎన్నుకున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎప్పుడు రిటైర్ అవుతారు? 2009 ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎప్పుడు రిటైర్ అవుతారు? 2015లో. మరి 11 ఎన్నికైనా వీళ్ళు 1/3 మంది ఎప్పుడు రిటైర్ అవుతారు? 2017లో. మరి 2013 ఎన్నికైన 1/3 మంది ఎప్పుడు రిటైర్ అవుతారు? 2019. మరి 2015లో ఎన్నికైన వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు రిటైర్ కావాలి? 2015లో ఎన్నికైన వాళ్ళు రిటైర్ అయ్యేది వాళ్ళే. 2015లో ఎన్నికైన వాళ్ళు. 17లో ఎన్నికైన వాడు 2023లో, 19లో ఎన్నికైన వాళ్ళు 2025లో. ఇక ఎప్పుడు ఇలాగ 21 అంటే 27, 23 అంటే 29, 25 అంటే 31. ఈ పద్ధతిలో రిటైర్ అవుతూ వెళ్తారు. ఇది ఫస్ట్ లాటరీ వేస్తారు. ఎందుకంటే నాకు మీ అందరికి ఐడియా ఉండాలి. చుక్క రామయ్య, ఐఐటి రామయ్య సార్ నా గురువు గారు, మా ప్రిన్సిపాల్ ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, నేను డిగ్రీ చేస్తాను. మా సార్ విద్యావేత్త చుక్క రామయ్య. ఐఐటి అసలు తెలుగు రాష్ట్రాల్లో ఐఐటి అంటే ఇక ఆయనే, అసలు భాజ్యం పోసింది ఆయన పేరే ఐఐటి రామయ్య అనే పేరు వచ్చింది. మాకు ప్రిన్సిపాల్ ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికండి. అదే విధంగా ఇప్పుడు కె నాగేశ్వర్ ఎవరైతే ఉన్నారో ఉస్మాన్ యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేసిన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఎవరైతే ఉన్నారో, నాగేశ్వర్ ఈయన నాకు ఫ్రెండ్ అంటే నాకు సీనియర్ కానీ యూనివర్సిటీలో మంచి ఫ్రెండ్. ఇద్దరు ఎమ్మెల్సీకి ఎన్నికైన 2007లో. లాటరీ వేస్తే రామయ్య సార్కి ఏమో 6 సంవత్సరాలు వచ్చింది, నాగేశ్వర్ సార్కు 2 ఏళ్లే వచ్చాయి, 2 సంవత్సరాలు వచ్చింది. ఫస్ట్ బ్యాచ్ లో ఆయన వచ్చినాడు, ఈ బ్యాచ్. అప్పుడు రామయ్య సార్ని నాగేశ్వర్ సార్ అన్న, గురువు గారు మీరు చాలా అదృష్టవంతులు, లాటరీలో మీకు 6 సంవత్సరాలు వచ్చింది, నాకేం 2 ఏళ్లే వచ్చింది, నా పరిస్థితి ఇది అని చెప్తే, ఆ భగవంతుడు గొప్పవాడిని ఆయన, నేను ముసలివాడిని అయిపోయినా, నేను మళ్ళీ తిరగలేను, మళ్ళీ ఎన్నిక కాలేను, ఇదంతా ఈ చికాకు ఉంటది, కాబట్టి నీకు 6 సంవత్సరాలు ఇస్తున్నా పో అని చెప్పి నాకు 6 సంవత్సరాలు వచ్చింది. నువ్వు విద్యావంతుడు, నువ్వు తెలివైన వాడివి కాబట్టి నువ్వు తిరగలవు, మళ్ళీ కూడా గెలవగలవు, కాబట్టి నీకు 2 సంవత్సరాలు వచ్చిందని చెప్పినాడు. జోక్ చేసినాడు. నిజంగానే ఆయన ఏం చేసిండు? 2015లో మళ్ళీ ఎన్నికైనాడు. 2009లో మళ్ళీ ఎన్నికైనాడు. 2009లో ఎన్నికైనటువంటి సార్ ఎప్పుడు రిటైర్ అయినాడు? 2009లో ఎన్నికైనటువంటి వ్యక్తి అంటే 2015లో రిటైర్ కావటం జరిగింది. రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఆయన పోటీ చేయలేదు, మొన్న పోటీ చేస్తాడు, 21లో పోటీ చేస్తాడు, కాకుండా ఓడిపోయింది. అది వేరే విషయం. అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ టైం మాత్రమే ఈ యొక్క లాటరీ పద్ధతిని ఉపయోగిస్తారు, తర్వాత ఈ లాటరీ లేదు, గేటు లేదు, మళ్ళీ కామన్. అందుకని మీకు తెలంగాణ రాష్ట్రంలో విధాన పరిషత్ ఉన్నంత కాలం ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? విధాన పరిషత్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో విధాన పరిషత్ ఉన్నంత కాలం ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? బేస్ ఇయర్, ఆడ్ ఇయర్స్ లో జరుగుతాయి. అదే రాజ్యసభ ఎన్నికలు సరి సంవత్సరంలో జరుగుతాయి, ఈవెన్ ఇయర్స్ లో జరుగుతాయి. అంటే ఇక్కడ ఏం లేదు, అక్కడ విషయం ఏంటంటే సభ ఎప్పుడు ఏర్పడిందో దాని మీద ఉంటది. రాజ్యసభ 1952లో రాజ్యసభ ఏర్పాటైంది. 1952లో రాజ్యసభ ఏర్పాటైంది. 52లో ఏర్పాటైంది. కాబట్టి ఎంతకాలం ఉన్నా అంటే జనరల్ గా 54లో జరగాలి, 56లో జరగాలి, 58, 60 జరిగి ఇదే పోతుంది. అందుకని రాజ్యసభ ఎన్నికలు వచ్చే సంవత్సరం జరుగుతాయి, ఇప్పుడు జరగవు, ఈ సంవత్సరం జరగవు రాజ్యసభ ఎన్నికలు. ఓన్లీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు జరుగుతాయంటే మన ఎమ్మెల్సీల సభ 2007లో ఏర్పాటైంది కాబట్టి ఆ విధంగా. ఓకే, నెక్స్ట్
లాటరీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? లాటరీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? మీ ప్రపంచంలో ఎవరికి రాని డౌట్ మీకు వస్తుంది. లాటరీ పద్ధతి ఎక్కడైనా తీసేది. లాటరీ పద్ధతి అని అంటే సెలెక్షన్ చేసేటప్పుడు ఆ తీసేటటువంటిది ఎక్కడైనా ఉంటది. అది జనరల్ గా నాకు తెలియదు. మీరు లాటరీలు తీసేటటువంటి పద్ధతులు ఎక్కడ కనిపెట్టారనేటటువంటిది నాకు తెలియదు. క్యాబినెట్ విధానం అంటే ఏంది? క్యాబినెట్ విస్తరణ అంటే ఓర్ నాయనో, మంత్రి మండలిని విస్తరింపజేయటాన్ని క్యాబినెట్ విస్తరణ అంటాం. కొత్తగా మంత్రులను తీసుకోవటాన్ని విస్తరించటం అంటే దాన్ని నాకు తెలియదమ్మా. ఎవరు రమేషా? నాకు తెలియదు. లాటరీని ఈ ప్రపంచంలో లాటరీని ఎవడు కనుగొన్నాడని నాకు తెలియదు. వాస్తవంగా చెప్తున్నా. నీకు తెలిస్తే పెట్టు, నీకు తెలిస్తే చెప్పు. నాకు తెలియదు అంటున్నాక. విధాన పరిషత్తులో పెట్టేది ఎవరైనా? విధాన పరిషత్తుకు సెక్రటరీ జనరల్ ఉంటాడు. విధాన పరిషత్ నడపడానికి ఒక సెక్రటరీ జనరల్ ఉంటాడు. ఆయన చేస్తాడు. విధాన సభకు ఒక సెక్రటరీ జనరల్ ఉంటాడు. విధాన పరిషత్కు ఒక సెక్రటరీ జనరల్ ఉంటాడు. ఆయన దగ్గరుండి తీస్తాడు. రాజ్యసభ సెక్రటరీ జనరల్, లోక్సభకు సెక్రటరీ జనరల్ ఉన్నారని చెప్పుకున్నాం కదా, గుర్తుందా? లోక్సభకు సెక్రటరీ జనరల్ ఉంటారు, రాజ్యసభకు సెక్రటరీ జనరల్ ఉంటారు అనేది ఐడియా ఉందా? వాళ్ళు 98 అధికారంలోనేమో సెక్రటరీ జనరల్ ఉంటాడు, 97 జీతభత్యాలు ఉంటాయి. వాళ్ళు అనేది ఇస్తారు. ఇక్కడనేమో ఇక్కడ విధాన పరిషత్ కూడా సెక్రటరీ జనరల్ ఉంటారు. విధాన పరిషత్ కూడా 187, ఇక్కడ 187 అధికరణ, 187 అధికరణ ప్రకారం విధాన పరిషత్కు ఒక సెక్రటరీ జనరల్ ఉంటాడు. విధాన సభకు కూడా ఒక సెక్రటరీ జనరల్. 187. ఓకే. నెక్స్ట్, మరి ఈ విధాన పరిషత్తు నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు 182, 183, 184, 185. ఓకేనా? నూట 178, 179, 180, 181. నేను మార్నింగ్ చెప్పిన ఆ 4 అధికారులు మీకు గుర్తుంటే నేను ఇక్కడ రాసినటువంటి కూడా మీకు ఈజీగానే అర్థమవుతుంది. నేను మార్నింగ్ చెప్పిన ఆ 4 అధికారులు మీకు ఐడియా ఉంటే, నేను ఇప్పుడు చెప్పేది రాయకపోయినా, బోర్డు పైన రాయకపోయినా కూడా మీకు ఐడియా ఉండాలి. జగన్ అంట. ఎవరు? డి జగన్. ఎక్కడున్నావే నువ్వు ఏ ఊర్లో ఉన్నావు చెప్పు. మీది ఏ ఊరు? మీది ఏ ఊరు చెప్పు నాకు కొంచెం. ఏం చదువుకున్నావు? నువ్వు ఏ ఊర్లో ఉన్నావు నాకు కొద్దిగా చెప్పు. నువ్వు పెట్టిన ప్రశ్న చూస్తే నువ్వు కావాలని పెట్టినవా, తెలియక పెట్టినవా? డి జగన్. నిన్నటి నుంచి చెప్తున్నా, ఇంతకుముందు ఇక్కడ రాష్ట్రాలు రాసి, వాటి పేర్లు రాసి, వాటి సభ్యుల సంఖ్య రాసి పెట్టాను. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ సభ ఉందని రాశావు. అసలు నువ్వు మనిషివేనా? నువ్వు విద్యార్థివేనా? ఏందే తెలియక అడిగేది? తెలియకపోయినా నేను బోర్డు మీద నిన్నటి నుంచి రాసి, ఇంత ముందు రాసి నీడు రాస్తే మళ్ళీ ఎన్ని రాష్ట్రాలని అడుగుతున్నాడు. దాని అర్థం ఏంటిదో చెప్పుకో. అప్పుడు వినలేదు. ఇక నాకు కొన్ని మహా బండ బూతులు వస్తాయి. వినలేదా? నిన్నటి నుంచి చెప్తుంటే వినలేదా? వేస్ట్ కాదు. ఎందుకు మరి? ఎందుకు వినేది? ఎందుకు పోయి క్లాసులు ఎందుకు ఉంటారు అనవసరంగా? నిన్న చెప్పిన, మార్నింగ్ చెప్పిన, ఇప్పుడు చెప్పిన, ఇంకా రాసి పెట్టిన. రా చెప్ప. నువ్వు ఆయన సపోర్ట్ చేయి. నువ్వు ఆయన కలిసి నాకు పొండ బూతులు వస్తాయి. వేస్ట్ గాళ్ళు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు? ఇంత ముందు చెప్తే కూడా
ఈ 4 అధికరణలు మీకు అర్థం ఉన్నాయా? మార్నింగ్ చెప్పిన 4 అధికరణాల గురించి ఐడియా ఉందా? ఇది చెప్పిందా? ఇవన్నీ మేము చెప్పిన క్లారిటీ ఉందా లేదా చెప్పండి. సేమ్. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి మీరే చెప్పండి నాకు. విధాన పరిషత్తుకు అధ్యక్షత వహించటం కోసం సభ్యులు తమలో ఒకరిని చైర్మన్ గా ఎన్నుకుంటారు. ఓకే, చైర్మన్ హాజరు కానప్పుడు అధ్యక్షత వహించటం కోసం సభ్యులు తమలో మరొకరిని డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకుంటారు. మార్నింగ్ చెప్పిన దానికి దీనికి ఏమైనా తేడా ఉందాదండి? మార్నింగ్ చెప్పిన దానికి దీనికి ఏమైనా తేడా ఉందా అంటున్నా. స్పీకర్ ఎన్నుకునేటప్పుడు సభ్యులు తమలో ఒకరిని, స్పీకర్ పేరు మారింది, విధాన పరిషత్ అధికారిని ఏమన్నా అంటే మీకు ఏమన్నా ఇది మారిపోయిందా? మీరు ఇంకొకటి కూడా చెప్తున్నాను, మీకు నిజంగా మీరు మార్నింగ్ నుంచి నేను చెప్పు 93, 94, 95, 96, 89, 90, 91, 92 నేను చెప్పాను. 4 ఇట్టి చేస్తాను అంటే మొత్తం నీకు 16 అధికరణలు అని చెప్పింది. అందుకోసమే పేర్లు మాత్రమే మారుతాయి, ఎవ్రీథింగ్ కాన్సెప్ట్ మారదు. నేను అందుకోసమే మీరు ఏమన్నాను, ఒక అధికరణ మీద మీకు పర్ఫెక్ట్ గా ఒక ఈ 4 మీద మీకు అవగాహన, మిగతా 12 ఫ్రీ అంటే ఇది బోనస్ లాంటి. రైటా? నెక్స్ట్ 183 స్పీకర్ రాజీనామా ఎవరికి ఇవ్వాలి? స్పీకర్ రాజీనామా ఎవరికి ఇవ్వాలి? డిప్యూటీ స్పీకర్ కి ఇవ్వాలి. డిప్యూటీ స్పీకర్ రాజీనామా ఎవరికి ఇవ్వాలి? స్పీకర్ కి ఇవ్వాలి. స్పీకర్ రాజీనామా డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రాజీనామా స్పీకర్. చైర్మన్ రాజీనామా, చైర్మన్ రాజీనామా, చైర్మన్ రాజీనామా ఎవరికి ఇవ్వాలి? చైర్మన్ రాజీనామా ఎవరికి ఇవ్వాలి? డిప్యూటీ చైర్మన్ కి ఇవ్వాలి. డిప్యూటీ చైర్మన్ రాజీనామా ఎవరికి ఇవ్వాలి? ఎవడా గవర్నర్ పెడుతున్నా మళ్ళీ తలకాయ లేదా? గవర్నర్ నుంచి వచ్చాడు. చైర్మన్ రాజీనామా డిప్యూటీ చైర్మన్ కి ఇవ్వాలి. డిప్యూటీ చైర్మన్ రాజీనామా చైర్మన్ కి ఇవ్వాలి. రైట్. నెక్స్ట్ వీళ్ళిద్దరిని విధాన పరిషత్ సాధారణ తీర్మానం ద్వారా చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్లని పదవి నుండి తొలగించవచ్చును. ఓకేనా? మార్నింగ్ చెప్పింది ఎమ్మెల్సీ పదవిని కోల్పోతే చైర్మన్ గాని డిప్యూటీ చైర్మన్ గాని తమ పదవులను కూడా కోల్పోతారు. మార్నింగ్ ఎవరి పేరు చెప్పుకున్నాం మనం?
మార్నింగ్ ఎవరి పేరు చెప్పుకున్నా? మార్నింగ్ ఎవరి పేరు చెప్పుకున్నా? గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు చెప్పుకున్నా. ఆయన చైర్మన్ పదవి పోవటానికి కారణం ఏంటిది? ఆయన చైర్మన్ పదవి కోల్పోవటానికి గల కారణం ఏంటిది? ఎమ్మెల్సీ పదవి కోల్పోవటమే. చైర్మన్ పదవిని కూడా కోల్పోతారు, అందుకే దాంట్లో వేరే. నెక్స్ట్, విధాన పరిషత్తుకు అధ్యక్షత వహించేది చైర్మన్. చైర్మన్ లేకపోతే డిప్యూటీ చైర్మన్. వీరు కూడా లేకపోతే గవర్నర్ చే నియమింపబడిన వ్యక్తి. వీరు కూడా లేకపోతే సభ్యులచే ఎన్నుకోబడిన వ్యక్తి. ఇక్కడ ప్యానల్ చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో ఓకే. సో విధాన పరిషత్కు చైర్మన్ గా ఎవరు పనిచేస్తారు? విధాన పరిషత్కు చైర్మన్ గా ఎవరు పనిచేస్తారు? విధాన పరిషత్కి ఎవరు అధ్యక్షత వహిస్తారు? విధాన పరిషత్కు అధ్యక్షత వహించేది ఎవరు? చైర్మన్. చైర్మన్ లేకపోతే డిప్యూటీ చైర్మన్. డిప్యూటీ చైర్మన్ కూడా లేకపోతే గవర్నర్ చే నియమింపబడిన వ్యక్తి. కూడా లేకపోతే సభ్యులచే నియమింపబడిన ఎన్నుకోబడిన వ్యక్తి. ప్యానల్ చైర్మన్స్ ఉంటారు. ఓకే. ఇప్పుడు ఒక చిన్న అంశం. ఎవరైనా ప్రశ్న పెట్టినాడు, ఎవరు పెట్టారు కదా ప్రశ్న, సార్ 2 పదవులు కోల్పోతే ఇప్పుడు 2 పోయినాయి, 2 లేవు, చైర్మన్ లేదు, డిప్యూటీ చైర్మన్ లేదు. ఏం చేశారు? చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఇద్దరు లేకపోతే ఏం చేశారు మన దగ్గర? అందుకని ఏం చేశారు అంటున్నా. మన దగ్గర విధానసభను రద్దు చేశారు, నీ తలకాయ చేశారు. చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఇద్దరు లేకపోతే ఏం చేశారు? ప్రోటెం చైర్మన్ ను నియామకం చేశారు. ప్రోటెం చైర్మన్ భూపతి రెడ్డి ఎవరు ఉన్నారుగా, అతన్ని ప్రోటెం చైర్మన్ ను చేశారు. మొన్న వారి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు వారి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయాల్సి. ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి. రైట్. భూపాల్ రెడ్డిని ప్రోటెం చైర్మన్ గా నియామకం చేస్తే వారి సమక్షంలో కొత్తగా గవర్నర్ చే నియమింపబడిన వ్యక్తి ప్రోటెం స్పీకర్ గా పనిచేస్తారు. అందుకని గవర్నర్ చే నియమింపబడిన వ్యక్తి అంటే అర్థం ఏంటిది? గవర్నర్ చే నియమింపబడిన వ్యక్తి అంటే అర్థం ఏంటిది? నువ్వు ప్రోటెం చైర్మన్ అయినా గవర్నర్ చేత నియమించబడ్డోడే. ఇద్దరు లేకపోతే నియమించేది కూడా గవర్నర్ చేత నియమించబడ్డోళ్ళే ఉంటారు. ఓకే. ఏంటిది 183 ఒకటి పాయింట్. ఏం పాయింట్ ఏంటి? చైర్మన్ లేకపోతే సభ నడిచేటప్పుడు ఎవడుంటాడు? ప్యానల్ చైర్మన్ ఉంటాడు. గవర్నర్ నియమించకపోతే ప్యానల్ చైర్మన్ ఉంటాడు. అధ్యక్షుడు ఎవడుంటే వానికి ఇస్తాడు. అధ్యక్ష స్థానంలో ఎవరుంటే వాళ్ళకి ఇస్తారు. 2 ఖాళీ అయితే ఏం చేస్తున్నాం మనము? 2 ఖాళీ అయితే ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఏం చేశాము? మీకు మామూలుగా చెప్తున్నాను, మినిమం ఒక కామన్ సెన్స్ అనేటటువంటిది పనిచేస్తే గవర్నర్ చే నియమించబడ్డ వ్యక్తిని ప్రోటెం అంటే ఏంటిది? చెప్పు కొంచెము. ప్రోటెం అనేది రకమా తాత్కాలికమా? ప్రోటెం అంటే ఏంటిదో అంటే దాని అర్థం చెప్పండి. ప్రోటెం అంటే అర్థం ఏందో చెప్తే నేను మాట్లాడతా. తాత్కాలిక. మరి ఎవరు నియమించడం తాత్కాలికంగా?
ఫస్ట్ నియమిస్తేనే అదా? ఫస్ట్ నియమిస్తే మధ్య నియమిస్తే తాత్కాలికం అవుతాడా, శాశ్వతం అవుతాడా? ఒక్క నిమిషం ఆగవయ్యా. గవర్నర్ నియమించబడ్డ వ్యక్తి శాశ్వతం అవుతాడా, తాత్కాలికం అవుతాడా? నేను ఎప్పుడన్నా నియమించవచ్చు. ఏమవుతాడు చెప్పండి కొంచెం. ప్రోటెం అంటేనే తాత్కాలికం. ఎప్పుడు నియమించిన, ముందు నియమించిన తాత్కాలికమే, మధ్యలో ఎవరు లేదు కాబట్టి నియమించిన తాత్కాలికమే. దానికి ప్రోటెం అంటే ముందు నియమిస్తారు కదా, మధ్యలో అదే మనతోని వచ్చిన సమస్య ఏంటంటే, మన బుర్ర యాడ్నో గిరిగీసి దాని బావిల కప్ప లెక్క చేస్తాం. చేసేసి ఇక దాన్ని ఎటు చూడలేదు, అటువైపే చూస్తుంటే. గవర్నర్ చేత నియమించబడ్డ వ్యక్తి అనంటే ఎందుకు నియమిస్తాడు గవర్నరు? ఏ పరిస్థితుల్లో నియమిస్తాడు? వినండి, అది కాదు. ఇక్కడ ఒకటి ఉంది, లెక్క ఉంది. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ లేకపోతే తప్పని పరిస్థితుల్లో నియమిస్తాడు. ఫస్ట్ కూడా ఎందుకు నియమించినాడు? సభ ఏర్పడేటప్పుడు ఫస్ట్ ఎందుకు నియమించినాడు? ఉన్నారు కాబట్టా, లేరు కాబట్టా? స్టార్టింగ్ లో కూడా ఉన్నారు కాబట్టి నియమించినారు, ఎవరు లేరు కాబట్టా? మరి ఇక్కడ కూడా అదే పరిస్థితి. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ లేకపోతే నియమించినారు. ఆ నియమించిన వాడు గవర్నర్ చేత నియమించబడ్డాడు శాశ్వతమా? శాశ్వతం అంటే ఎన్నుకునేది ఎందుకు? ఇంకా తాత్కాలికమే. ప్రోటెం అంటేనే తాత్కాలికము. దానికి ప్రోటెం అంటే ముందుగా నియమిస్తారు ఏమన్నా. నెక్స్ట్ ఇక్కడ చైర్మన్ పై తొలగింపు తీర్మానం. చైర్మన్ పై తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఇతనికి లేనటువంటిది ఏందో చెప్పండి. ఇతనికి లేనటువంటి అర్హత ఏందో చెప్పండి. నీకు చైర్మన్ పై తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఇతనికి లేనట్టు అవకాశం ఏందో ఒకటి చెప్పండి. ఎవడాయా ఓటక్కని రాస్తున్నాడు? తలకాయ తిరుతుందా? ఓటక్కని ఎట్లా రాస్తావు నువ్వు? ఇక్కడ ఏం రాశాను? వాడు సభ్యుడు, సభలో సభ్యుడు. ఒక్క అంశం, అధ్యక్షత వహించరాదు. అధ్యక్షత వహించటానికి అవకాశం లేదు. దీనికి అవకాశం లేదు. దీనికి అవకాశం ఉంది. ఇక మిగతా ఎన్ని ఉంటాయి? మిగతా అవన్నీ ఉంటాయి. ఏంటివి? హాజరు కావచ్చు, చర్చల్లో పాల్గొనవచ్చు, సమాధానాలు చెప్పవచ్చు, ఓటు బ్రహ్మాండంగా వేయొచ్చు. ఎందుకంటే సభ్యులు తమలో ఒకరిని చైర్మన్ ఎన్నుకున్నారు కాబట్టి ఓటు కూడా వేయొచ్చు. ఓకేనా? ఇక డిప్యూటీ చైర్మన్ పై తీర్మానం ప్రవేశపెడితే కూడా ఇదే. డిప్యూటీ చైర్మన్ పై తీర్మానం ప్రవేశపెడితే కూడా ఇదే వర్తిస్తుంది. డిప్యూటీ చైర్మన్ పై తీర్మానం ప్రవేశపెడితే కూడా అదే వర్తిస్తుంది. ఏంటిది? ఆయన అధ్యక్షత వహించాలి, అది ఒక్కటే. సభకు అధ్యక్షత మిగతావన్నీ హాజరు కావచ్చు, చర్చల్లో పాల్గొనవచ్చు, సభ్యుల ప్రశ్న సమాధానం చెప్పవచ్చు, ఓటు కూడా వేయొచ్చు. ఎందుకంటే డిప్యూటీ చైర్మన్ కూడా సభలో సభ్యుడు కాబట్టి. ఇప్పుడు నేను చెప్పిన అంశం ఏంటంటే, మీరెవరైనా సరే ఏంటిదా 20 ఎవడైనా రమేష్, నీ బాధ ఏందో నాకు ఇందాక 183 అధికరణ ఒకసారి చదవండి. ఒకసారి ఏం చదవాలి చెప్పు కొంచెం. అంటే స్పీకర్ రాశానా? ఇదేనా నువ్వు చెప్పేది? సార్ చైర్మన్ బదులు స్పీకర్ రాశారు సార్ అని చెప్తే అయిపోద్ది కదా. నేను మొత్తం పైనుంచి దిగొచ్చిన నేను చెప్పినా, నేను పొర్రపాటు రాయనన్నా, అది ఒకటి చెప్తే సరిపోద్ది కదా. చెప్పడానికి చూడండి ఎందుకంటే సార్ చైర్మన్ బదులు స్పీకర్ రాశారు చూడండి సార్ అంటే అయిపోతుంది. తప్పు రాస్తే తప్పండి సార్, ఈ పై నేను తప్పు రాసిన అని చెప్తాను. నాకు ఈగోస్ ఉండవు. నేను చాలా క్లియర్ గా ఉంటా. ఏదున్నా కూడా తిట్టినా మెచ్చుకున్నా ఏది చేసి నా తప్పు నేను ఒప్పుకుంటా. అది చెప్పడానికి ఇందాక నుంచి నేను అది రాస్తుంటే ఏంటిదో నాకు అర్థం కాదు. ఈ స్పీకర్ బదులు చైర్మన్ రాశాను. ఇదేనా? ఇదే కదా నీ బాధ? చైర్మన్ తన రాజీనామాని చైర్మన్, అదేనా భయ్? ఇదే కదా. దానికి అది చెప్పడానికి ఎందుకుంటది? తప్పు రాసిరు సార్ అని చెప్తే నేను తప్పు రాస్తే కరెక్ట్ అవుతుంది. అది
తప్పు తప్పే కదా, నేను చెప్పిన తప్పే, నువ్వు చెప్పిన ఎవడు చెప్పినా తప్పే. సార్ అది మీరు ఆడ పొరపాటు రాశారంటే నేను ఎమ్మటి సరిదిద్దుకుంటాను కదా. పవిత్రమైన భారత రాజ్యాంగంలోనే 104 సార్లు సవరించినారు. నేను సవరిస్తే ఏమన్నా ప్రపంచం ఏమన్నా మునిగిపోద్దా? నేను సవరిస్తే ఏమన్నా మునిగిపోతాదే? పవిత్రమైన అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే 104 సార్లు సవరించినారు. నీ బోర్డు మీద సవరిస్తే ఏమన్నా పొరపాటు ఉంటుందా అంటున్నా. నేను ఎవరిని భయపెట్టాను. మీరు మంచి ప్రశ్నలు వేస్తే చాలా మంచి ప్రశ్న వేశారని చెప్తున్నా, తలతిక్క ప్రశ్నలు వేస్తే తలతిక్క ప్రశ్నలే అంటున్నా, అంతే తప్ప ఎప్పుడు అవి ఉండదు. ఉండదు. మీరు నా ఎదురుకొస్తే నాకు ఎదురుగా నిలబడి మాట్లాడుతుంటే మీరేం సార్ ఇంత సింపుల్ గా మాట్లాడతాం, మీరే పరిశ్రమ, అంతే తప్ప. నేను ఒక్కసారి క్లాసులోకి వస్తున్నా, నేను కొద్ది రివర్స్ ఉంటా. బయట చాలా ఫ్రీగా హ్యాపీగా అందరితో ఉంటా, క్లాసులో సీరియస్గా ఉంటా. నేను క్లాసులో సీరియస్ గానే ఉంటా, నో డౌట్ ఎట. దాంట్లో నేను ఎప్పుడేదన్నా అనుకోని ప్రపంచం మునిగిపోయిన లేదు, మెన్ను విరిగి మీద పడ్డ భూకంపం వచ్చినాక నేను ఇంటనే ఉంటా, సీరియస్ ఉంటా. రైటా? నేను పొరపాటు రాస్తే పొరపాటే చెప్తా భయ్. నేను క్లాసులో చెప్తా, నాకు ఈగోస్, మీరు నా మీద ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఏదో ఉంటది. అయినంత మాత్రం నేను పొరపాటు రాస్తే కరెక్ట్ కాదు కదా. భారతదేశానికి రాజధాని హైదరాబాద్ అంటే అవుతుందా? నేను చెప్పిన మా పాలిటీ సార్ చెప్పిన సూపర్ కానీ ఖచ్చితంగా అవుతుందా? కాదు కదా. కాబట్టి అందుకోసం తప్పు రాస్తే తప్పే, అంటే ఏమి ఇబ్బంది. రైటా? ఇది మనకు అంటే దీంట్లో ఇక మనం చెప్పేటటువంటి అంశం ఏంటంటే, రాజ్యసభ చైర్మన్ కి ఎందుకు ఓటక్కుండదు స్వామి? రాజ్యసభ చైర్మన్ కి ఎందుకు ఓటక్కుండదు? ఆయన సభలో సభ్యుడు కాదు కదా. రాజ్యసభ చైర్మన్ సభలో సభ్యుడు కాదు కదా. ఈయన సభలో సభ్యుడు. చూసుకో ఇక్కడ సభలో సభ్యుడు రమేష్ అర్థమైందా? ఈస్ ఎ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్. దట్స్ వై హీ హ్యాస్ ఎవ్రీథింగ్ రైట్ టు ఓట్.